హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం స్పీడ్గా ఉంటుంది. దీనికోసం ఒక కప్పు ముందరకి 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే టేస్ట్కి సరిపడా యాలక్కాయలు అండ్ కిస్మిస్, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెయ్యిను హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి హీట్ అయిన తర్వాత కిస్మిస్ అను జీడిపప్పును ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన నెక్స్ట్ కిస్మిస్ను కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే గిన్నెలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ కప్పు రవ్వని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. అందులోనే 1 గిన్నె ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, దాన్ని చక్కగా మెత్తగా పొడిలాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత రవ్వని కొంచెం సేపు ఆరనివ్వాలి ఫ్రెండ్స్. హీట్ అంతా పోయే వరకు ఆరపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను షుగర్ యాలకులను కూడా కలిపి మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. తర్వాత దీన్ని పక్కకి ఉంచాలి ఫ్రెండ్స్, చల్లబడే వరకు. తర్వాత కాచి చల్లార్చిన పాలుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రవ్వ నానే వరకు ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచాలి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, 3/4 కప్పు పాలు అయితే మనకి చక్కగా సరిపోతుంది. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి 1/2 అవర్ తర్వాత ఇలా మనం ఉండల్లాగా చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.